దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు వందనాలు చెల్లిస్తున్నాను పాస్టర్ గారికి, అలా వచ్చిన ప్రతి సహోదరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ఒక అద్భుతం అంటే అద్భుతం జరిగినట్టే. ప్రతి ప్రజలు మీరు చేస్తున్నారు, ఏటీఎం కార్డులకి ఇవన్నీ చేస్తున్నారు. చాలా అది బ్లెస్సింగ్ గా మా జీవితంలో అది నేను చూశాను. దానికోసం కూడా నేను చెప్పాలి ఖచ్చితంగా. నేను స్టార్టింగ్ లో అయితే ₹1 కూడా నా దగ్గర లేదు. రియల్ గా చెప్పాలంటే మీరు కాయిన్స్ తీయండి అన్నప్పుడు అలా నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే కాయిన్స్ కూడా నా దగ్గర లేవు అప్పుడు. కాయిన్స్ కూడా మీరు తీయమన్నప్పుడల్లా నెతికేదాన్ని ఇల్లంతా. ఒక కాయిన్ దొరికితే బాగున్నాను, ఒక కాయిన్ ఉంటే బాగున్నాను, కాయిన్స్ కూడా లేవు, కాయిన్స్ పెట్టమంటున్నారు పాస్టర్ గారు, నేను ఏం చేయాలి అని అనుకుంటే దేవుడిని అడిగేదాన్ని. ప్రభు అందరూ కాగితాలు పెడుతున్నారు, నేను కాయిన్ కూడా పెట్టలేకపోతున్నాను అనేసి బాధపడేదాన్ని. అలాగే దేవుడు అలా కాయిన్సే పెట్టాను, నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను పెట్టేదాన్ని. ఎప్పుడు ₹2 కాయిన్ అలాగే పెడుతుండేదాన్ని. కాయిన్స్ తీయమన్నప్పుడల్లా మళ్ళీ ఆ బ్యాగ్ లో తీసి అదే పెట్టేదాన్ని. ప్రభు నా దగ్గర ఇదే ఉంది, మీరు దీన్నే బ్లెస్ అయిందని. అలా దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చాడు అనమాట. అలాగా ఈ రోజు 500 పెట్టానంటే నేను ఆశ్చర్యపోతున్నాను నిజంగా. 100 పెట్టడానికి, ఏది పెట్టడానికైనా సరే దేవుని కృపలేనిది ఏమీ జరగదు. ఈ రోజు ఏమైందంటే, ఎవరైతే మనకి శ్రావణం మీకు ఉదయం పంచుకున్నాను మీతో, శ్రావణం అని చెప్పాను కదా, తను ఈ రోజు అంటే మనకు ₹1,00,000 అయితే ఇవ్వాలి తను, కానీ ఈ రోజు 15,000 తనంతట తనే నా అకౌంట్ పంపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దాన్ని బట్టి నేను చూస్తే దేవుడు ఈ రోజు నుంచే నా జీవితంలో బ్లెస్సింగ్ మొదలు పెట్టాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తను ₹1 కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డు, కనీసం అసలు ఇవ్వడు. అంత పిసినారి, లేదంటే మరి అంత కఠినంగా ఉన్నాడేమో నాకు తెలియదు. ప్రార్థన చేశాను, ప్రభా ఇశ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చినప్పుడు ఫరో హృదయాన్ని మీరు కఠినం చేసి మీ అద్భుతాలు అక్కడ మీరు చూపించారు. అలాగే హృదయం కఠినమైపోతుందేమో ఒకవేళ. ప్రభా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని మీతో మాట్లాడి మధ్యాహ్నం నేను ప్రార్థన చేశాను. 4:30 చేసి నాకు 4:30-5 గంటలు చేసి నాకు 15,000 నా అకౌంట్ లోకి వచ్చి, అమ్మ నేను డబ్బులు 15,000 పంపించాను, ఒకసారి చూడమ్మని చెప్పేసి తనే ఫోన్ చేసి మాట్లాడాడు. నిజంగా నాకు ఆశ్చర్యపోవడం అంటే, ₹1,00,000 కంటే నాకు చాలా ఈ రోజు ఆనందంగా ఉంది. ₹1,00,000 వచ్చినంత ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆ 15,000 తను పంపడం ఏంటి అసలు ఆశ్చర్యపోయాను నేను. 15,000 పంపి నాకు మళ్ళీ చెప్పి, అయితే ఈ నెలాఖరికల్లా మొత్తం నేను సెటిల్ చేసేస్తానమ్మా అమౌంట్ అంతా అని మాట అయితే చెప్పాడు. అది దేవుడి నామంలో అది ఆ మాట స్థిరం అవ్వాలని అందరూ దయచేసి మా అందరి కొరకు ప్రార్థన చేయండి. హ్యాపీగా దేవుడి సన్నిధిలో మేము ఉండాలని ఆశపడుతున్నాం. ప్రతిదీ దేవుడు అద్భుతాలు మా జీవితంలో మొదలు పెట్టాడు ఆల్రెడీ. ఆయన నిర్ణయించిన కాలం వచ్చిందని నేను అనుకుంటున్నాను. సమయము మాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈరోజు చాలా అద్భుతం. ఈ రోజు 500 పెట్టినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 500 పెట్టడం అంటే, దాంట్లో పెట్టి ఒక దగ్గర ఉంచడం అంటే, నాకు ఈ మధ్య కాలంలో నాకు తెలియదు. లక్షలు ఉంచేది అన్నప్పుడు, కానీ ఇప్పుడు 500 కాదు కదా, ₹100 కూడా పక్కన పెడితే అవసరం వస్తుందేమో అని భయపడేదాన్ని. కానీ ఈ రోజు దేవుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే మీరు కాయిన్స్ బ్లెస్సింగ్, ఏటీఎం కార్డులు అయితే చాలా ఉన్నాయి నాకు, కానీ ₹1 లేదు అందులో ఇంతకు ముందు. ఇప్పుడు ప్రతి అకౌంట్ లో డబ్బులు ఉంటున్నాయి. మీరు ప్రేర్ చేసిన తర్వాత 100% అది నాకు నా జీవితంలో నేను అసలు మర్చిపోలేంది. దేవుడు చేసిన కార్యాలు గొప్పవి, అవి కంటికి కనబడవు, కానీ అవి ఎంత ఆశ్చర్యం అంటే ఎప్పటి నుంచో నేను చెప్తాం అనుకుంటున్నాను. కానీ ఈ రోజు దేవుడు సమయం నాకు ఇచ్చారు. మీరు ప్రతి ఏటీఎం కార్డులో డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నాకు. లక్షలని చెప్పలేను కానీ ఉన్నాయి. అసలు మొత్తం నిల్లైపోయిన ఏటీఎం దేవుడు దాన్ని మళ్ళీ ద్వారాలు తెరిచాడు. ప్రతి ఏటీఎం కార్డులో అమౌంట్ ఉంది నాకు ఇప్పుడు. నేను కూడా హ్యాపీగా నేను చెప్పుకోవాలి, నా దేవుడు చేసిన కార్యం నేను చెప్పకపోతే అది నాకు ఈ దినం నాకు 15,000 నా అకౌంట్ లోకి అమౌంట్ ఎవరైతే మనకి ఇవాళ విరోధి అయ్యి ఉన్నాడో ఇప్పటి వరకు అతనే నాకు పంపించారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరు చేసిన ప్రార్థన, సేవకురాలు ప్రత్యేకించి మా కొరకు చేసిన ప్రార్థన బట్టి మరొకసారి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యము దేవుడు దీవించాలని, అభివృద్ధి పరచాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. దేవుడు నిన్న ఈ సమయంలో ఒక ప్రామిస్ రిలీజ్ చేశారు. సమయానికి మించలేదు, దానికన్నా ఇంకా ముందు 4 గంటలు ఎక్స్ట్రానే దేవతడు మీకు ఇచ్చి దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన పవర్. థ్యాంక్ యూ జీసస్. అది మీకు ఇంకా రిలీజ్ అవుతూనే ఉంటుందా? గాడ్ బ్లెస్ యూ. దేవతడు కానీ జరిగిస్తారు. ఏమైనా ఇంకెవరికైనా ఉన్నాయమ్మా?
సిస్టర్ నేను చెప్తాను సిస్టర్. ఒక్క నిమిషం తల్లి. స్పిరిట్ ఆఫ్ గాడ్